ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి అడ్వకేట్, పబ్లిక్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ. ఒకసారి మాట్లాడదాం. ఉషా నమస్తే. నమస్తే రాధా. ఉషా, అంటే అడ్వకేట్గా నీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, చట్టాల గురించి చెప్పగలవు. అయితే అంతకుముందు ఏంటంటే అహ్మదాబాద్ ఘటన తర్వాత ఏమైపోయిందంటే, మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక చిన్న మిస్టేక్ ఉన్నా ఎంత భయపడిపోతారు. సో అంటే అదే మైండ్లో ఉంటుంది, ఎందుకంటే అంత భయంకరమైంది. అసలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే ఘటన కనిపిస్తుంది కాబట్టి, అంత భయంకరమైన సంఘటన జరిగింది కాబట్టి అఫ్ కోర్స్ చిన్న చిన్న మిస్టేక్సే అవ్వచ్చు, కానీ ఆ లోపల ప్రజలు ఎంత భయాందోళనకు ఉంటారు. నువ్వు గత వీడియోలో చెప్పినట్లు 39 నిమిషాలు గాల్లో చక్కర్లు తిరిగింది. ఇంకొకటి మన ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఫ్లైట్లో ఎక్కాడు, అది డోర్లు రాక 40 నిమిషాలు సఫర్ అయ్యారు. ఆయనే చెప్పారు 40 నిమిషాలు సఫర్ అయితే ఆ లోపల ఉన్న ప్రజలు భయం అంట మామూలుగా లేదు అని మనం తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అసలు ఎన్ని విమానాలు ఇప్పుడు రద్దు చేసేశారని విన్నాం. ఎన్ని విమానాలు రద్దు చేశారు, అసలు ఏమన్నా యాక్సిడెంట్ ఇలాంటివి అయితే ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అంటే మనం ఎలా అలర్ట్గా ఉండాలి అనేది ఒక్కసారి అవేర్నెస్ కంపల్సరీ. ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే 8 ఫ్లైట్స్ రద్దు చేశారు. 4 ఇంటర్నేషనల్ అండ్ 4 డొమెస్టిక్ ఫ్లైట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ టెక్నికల్ ఇష్యూస్. ఇంత ఇబ్బంది జరిగింది కాబట్టి దే ఆర్ రియలీ వరీడ్ అండ్ కన్సర్న్డ్ అబౌట్ ద హ్యూమన్ లైఫ్. బికాస్ సో ఎయిర్ ఇండియా వాళ్ళు చాలా 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 అప్రమత్తం అని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు, ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ ఫ్లైట్లో ప్రయాణికుల చేతులు, అంటే వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోంచి జారిపోద్దన్న క్లారిటీ ఎవరైనా ఉంటే ఎవరు ఎక్కరు కాబట్టి. సో 8 టోటల్ ఫ్లైట్స్, 4 ఇంటర్నేషనల్ 4 డొమెస్టిక్. ఒకటి దుబాయ్ టు చెన్నై అండ్ దుబాయ్ టు హైదరాబాద్ ఫ్లైట్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్. ఢిల్లీ టు మెల్బోర్న్ అండ్ మెల్బోర్న్ టు ఢిల్లీ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేయబడింది. అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒక ఎత్తు అయితే, డొమెస్టిక్ విత్ ఇన్ మన ఇండియాలో ట్రావెల్ చేసే ఫ్లైట్లు కూడా ఒక 4 రద్దు చేశారు. పూణే టు ఢిల్లీ, అహ్మదాబాద్ టు ఢిల్లీ, చెన్నై టు ముంబై అండ్ ఇంకొక ఫ్లైట్ రద్దు చేశారు. అండ్ ఇంత ఇమాజిన్, ఒక అరగంట సేపు ఫ్లైట్ తలుపులు ఓపెన్ అవ్వకపోతే, అండ్ దట్ టు ఎక్స్-సీఎం గారు ఉన్నారు అందులో. అసలు రీసెంట్గా జరిగింది అండ్ ఇంతమంది చనిపోయారు. వాళ్ళు ఒక అరగంట సేపు చావు అంటే ఎంత పానిక్ సిచ్యువేషన్కి వెళ్ళుంటారు. సైకలాజికల్గా అంత బేసిక్, డోర్లు ఓపెన్ అవ్వకపోవడం, డీజిల్ అయిపోవడం, గాల్లో ఇప్పుడు 39 నిమిషాలు తిరుగుతున్నారు అంటే వాళ్ళు దూకేయాలా? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అంతకుముందే రీసెంట్ యాక్సిడెంట్ అయింది. సో ఒక అబ్బాయి దూకటం వల్ల బతుకున్నాడు, మనం న్యూస్ చూస్తున్నాం. ఎంతో మంది పైనుంచి ఎలా దూకుతున్నారు అంటే మంటలతో వాళ్ళని కాపాడుకోనికి కాళ్ళు ఇరుగుతాయా, చేతులు ఇరుగుతాయా, దూకేస్తున్నారు. అసలు ప్రాణం అదే. ఇది చాలా, అంటే నేను 4 years బ్యాక్ దెర్ ఈజ్ ఏవియేషన్ లాస్. రాధా, ఏ అడ్వకేట్ ఇది మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ ఎక్స్క్లూజివ్గా ఏవియేషన్కి ఎప్పుడైతే ప్రభుత్వం వారు ప్రైవేటీకరణ చేసి, ఒక ప్రైవేట్ సంస్థలు ఎప్పుడైతే మనకి విమానాలు కొనుగోలు చేసి వాళ్ళ కార్యకలాపాలు, సర్వీసెస్ రెగ్యులర్ పీపుల్కి ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ లాస్. నాల్సర్లో ఒక డిప్లొమా కూడా ఉంది. బయట ఎక్కడ కాలేజీల్లో దీని గురించి ఎవరు మాట్లాడలేదు. బట్ ది రీజన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఉంది. నేను చేద్దాం నేను, కానీ లగేజీలు పోవడం ఇవే పెద్దగా మనకేమి కంప్లైంట్సెస్ రావు. మహా అయితే ఎప్పుడన్నా చాలా రేర్ కేసెస్లో నేను అనాలిసిస్ చేసింది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ట్రావెల్లో కానీ డొమెస్టిక్ ఫ్లైట్ ట్రావెల్లో కానీ డెత్స్, హార్ట్ అటాక్స్ కానీ చిన్న కంప్లైంట్సెస్ అవుతాయి. పెద్దగా మనకి దీనికి ఏమి కేసులు రావని చెప్పి నేను చేయలేదు. But as an advocate, it's my 100% responsibility. Liability under Montreal Convention ani there is a lot of laws and death kanaka flight negligence valla kaakapoyina sare compensation pay chese laws unnai. And lawsuits, civil lawsuits kuda chanipoyina vallu ఆ పర్టిక్యులర్ ఎయిర్లైన్ సంస్థ మీద ఫైల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మెయింటెనెన్స్ వల్ల కానీ, టెక్నికల్ లోపాల వల్ల కానీ, ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఏదైతే మన రీసెంట్ కేసులో దే కెన్ యాక్ట్
యాక్చువల్లీ ఫైల్ మోర్ కాంపెన్సేషన్. 1,42,00,000 కంపల్సరీ కాంపెన్సేషన్ ఇవ్వాలని ఉంది లా పరంగా. అండ్ ద క్యారేజ్ ఎయిర్ యాక్ట్ 1972 కింద సో డ్యామేజ్ కానీ లాస్ కానీ హ్యూమన్ డెత్ కానీ అక్కరైతే సో దేర్ ఆర్ లాస్, వెరీ డీటెయిల్డ్ లాస్. అండ్ డీజీసీఏ అండ్ ఎయిర్ క్యారియర్ లైబిలిటీ అంటాం. ఎందుకంటే ఎవరైతే మనల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళ యొక్క బాధ్యత మన శరీరాన్ని మన వస్తువుల్ని జాగ్రత్తగా మళ్ళీ డెస్టినేషన్ దగ్గర దించడం. అండ్ ఒకవేళ డెత్ అయితే ఆ బాడీని ఇచ్చే ప్రొసీజర్ కూడా మన లాలో ప్రాపర్గా చేయాలని ఉంది, అడ్డదిడ్డంగా ఇబ్బంది పెట్టి మనల్ని. సో దేర్ ఈజ్ అ డీటెయిల్డ్ లా విచ్ నార్మల్ పురజనులు రెగ్యులర్ పీపుల్ హ్యాస్ టు కన్సిడర్. అండ్ ఇట్లా తెలిసిన లాయర్స్ ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అయినా బేసిక్ సివిల్ లాసూట్ అయినా ఫైల్ చేయొచ్చు మనమే. వాళ్ళు కనుక కాంపెన్సేషన్ మీకు ఇచ్చింది సరిపోలేదు, మీకు లాస్ ఎక్కువ అయింది అంటే కనుక అప్రోచ్ ఎనీ ఎలిజిబుల్ అడ్వకేట్, వాళ్ళు మీ తరఫున. అండ్ మీకు ఇప్పుడు కొంతమంది బంగారం పోయింది, ఒక ఆయన పాపం ఆయన అన్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి 70 తులాల బంగారం, అసలు 80,000 క్యాష్, ఇంకా పాపం చూడు ఎన్ని వస్తువులు, భగవద్గీత దొరికిందంట అసలు. ఆయన నిజంగా కాళ్ళు మనం ఆయనకి ఈ రోజుల్లో ఎవరు 100 రూపాయలు దొరికినా ఎవరు అట్లాంటిదే నిజంగా ఆయన కాళ్ళు కూడా నెత్తి మీద వేసుకోవాలి. ఆయన ఎంత బాధ్యతగా. యాక్చువల్గా మనం చాలా కేసెస్లో క్యాన్సిలేషన్ ఆఫ్ ఫ్లైట్ సడన్ గా అవుతాయి, మనకి ఇది ఇంపార్టెంట్ పని ఉంటుంది, డిలేస్ అవుతాయి, అది కూడా కేసెస్ వేయచ్చు. అబ్బా అన్నీ ఎందుకులే అని చెప్పి మనం వెళ్ళాం అంటిల్ దెర్ ఈజ్ ఎ తీవ్రత డెత్ వచ్చేటప్పటికి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవాళ రేపు అందరికీ తెలుసు, గూగుల్ ఏలో వెతికితే దొరుకుతుంది. బట్ అప్రోచ్ ఎ ప్రాపర్ లాయర్. మీకు కనుక అన్యాయం జరిగింది, మీకు నిజంగా అంటే వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ ఇది అవ్వట్లేదు కనుక యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ ఫైల్ అ కేస్ అగైన్స్ట్ ఎయిర్లైన్స్ ఆఫ్ డిలేస్, ఆఫ్ డెత్, ఆఫ్ మిస్సింగ్ ఎనీ ఆఫ్ యువర్ ఐటమ్స్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే రాదా టెక్నికల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా 8 ఫ్లైట్లు ఆపింది అంటే అసలు ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే ఇంత విపరీతమైన పరిస్థితి జరిగితే తప్పించి మీరు వెతుక్కోరా? అంటే జనాలు అంటే ఇది జరగకుండా ఉంటే, ఇప్పుడు ఇమాజిన్ ఇది జరగకుండా ఉంటే ఆ 8 ఫ్లైట్లు ఫ్లై అయ్యాయా? అంతే కదా, ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అంటే ఇంత పెద్ద విపత్తు జరిగితే తప్పించి మీకు నొప్పి తెలిసి చిన్న చిన్న మైనరేలే, చిన్నది ఏముందిలే వెళ్ళిపోదాం అని అంటే ఎట్లా చెప్పు? సో లా పరంగా కూడా ఇప్పుడు నిజంగా ప్రజలు అడ్వకేట్ల దగ్గరికి నిజంగా వస్తే కూడా మేము వేసే కేసులను బట్టి అట్లీస్ట్ వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు యూ హ్యావ్ టు గళమెత్తి గొంతెత్తి. ఇప్పుడు మనం ఈ వీడియోలు నువ్వు అడగగానే నేను చేయడానికి కూడా లా అనేది ఏవియేషన్ లా ఉంది, దాన్ని గట్టిగా పట్టుకొని మీరు బోర్డింగ్ లేట్ అయినా డిలే అయినా మీకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు ఎయిర్పోర్ట్లో. ఎందుకైందో తెలీదు, 3 గంటలు 4 గంటలు 8 గంటలు ఇంకోసారి మనకి ఎందుకు వచ్చిందో వెళ్ళిపోవద్దు. మీరు అప్పుడే కనుక మీరు ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి గళమెత్తి క్వశ్చన్ చేసో, లేకపోతే మీ రైట్ ఏంటి, మీ టైంని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేస్తున్నారని చెప్పి మీరు కనుక మాట్లాడగలిగితే డెఫినెట్గా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఒక 100 కేసులు 100, 1000, 1,00,000 అయితే టెక్నికల్ ఇష్యూస్, మెయింటెనెన్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ ట్రావెల్, రిలయబిలిటీ ఆన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పెంచుకోవచ్చు. ఎవరైనా సరే డబ్బులు లేకపోతే మూసేసుకుంటారు. మీరు ఇన్ని కేసులు వేస్తే మెయింటెనెన్స్ ఇష్యూస్, డిలేస్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఇందులోనే జరిగింది, ఇండిగో అండ్ ఎయిర్ ఇండియాలోనే జరుగుతాయి. సో వెన్ యూ సివిల్ రైట్స్ మనం కనుక ప్రాపర్గా చూసుకుంటే డెఫినెట్గా వాళ్ళు జాగ్రత్త పడి మెయింటెనెన్స్ ప్రాపర్గా చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఖచ్చితంగా దీని గురించి అందరూ ఒక అవేర్నెస్ అందరికీ రావాలని కోరుకుంటాము. ఇంకొకటి ఏంటి అంటే దయచేసి అందుకే అంటారు చూడండి, ఒక చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి. దయచేసి ఎవరి ప్రాణాలతో ఎవరికి ఆడుకునే రైట్స్ మళ్ళా లేవు. మీ నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి.